హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూలై 10వ తేదీన తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు ఎవరికైతే జమ కాలేదో, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మందికి స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపించడం జరిగింది కొన్ని విద్యార్థులకు మాత్రం. అదేవిధంగా మరికొంతమందికి పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని చూపించడం జరిగింది. మరికొంతమందికి పేమెంట్ టు బి పేడ్ అనేది చూపించడం జరిగింది. సో ఈ విధంగా చూపించిన వాళ్ళకి ఇంతవరకు అంటే జూలై 10వ తేదీన 11వ తేదీన కొంతమందికి అయితే అకౌంట్లో జమ కావడం జరిగింది. సో 11వ తేదీ పూర్తయిన తర్వాత 12వ తేదీ నుంచి ఈ రోజు వరకు అయితే చాలా మందికి అకౌంట్లో డబ్బులు అనేవి జమ కాలేదండి. సో వాళ్ళందరికీ ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరికీ నిన్నటి రోజు నుంచి వాళ్ళ అకౌంట్లో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. సో ఎలా జమ అవుతున్నాయి, మీకు జమ అయ్యా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. రెగ్యులర్గా ఫాలో చేయడం ద్వారా మన ఏపీ నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇది వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మెగా పేరెంట్ సమావేశం సందర్భంగా అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇలా విడుదల చేసిన తర్వాత చాలా మందికి అంటే 10వ తేదీ కొంతమందికి జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఎవరైతే 2025 2026 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో జాయిన్ అయి ఉంటారో, అదేవిధంగా 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ అయి ఉంటారో, సో వాళ్ళకైతే ముందుగా ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా అయితే సో వాళ్ళందరికీ చాలా మందికి 10వ తేదీ 11వ తేదీ జమ కావడం జరిగింది. సో మరికొంతమందికి ఏంటంటే పేమెంట్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ టు బి పేడ్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మరికొందరు మందికి పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అనేది చూపించడం జరుగుతుంది. కొంతమందికి అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో వాళ్ళకి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూపించిన వాళ్ళకి నిన్నటి నుంచి అయితే అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కావడం జరుగుతుందండి. సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్టీఈ యాక్ట్ కింద ఎవరైతే ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో సో వాళ్ళకి కూడా డబ్బులు అనేవి జమ అవుతున్నాయండి. సో వాళ్ళకి ఎలా జమ అవుతున్నాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ పొంది ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఫ్రీ సీట్స్ పొందిన స్కూల్ లేదా కాలేజీలో కాకుండా వేరే స్కూల్లో కనుక జాయిన్ అయిన వాళ్ళు ఉంటే సో వాళ్ళకైతే వాళ్ళ తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు అనేది జమ అవుతున్నాయండి. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్. అదేవిధంగా ఆర్టీఈ యాక్ట్స్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఆ ప్రైవేట్ స్కూళ్ళలోనే మీరు జాయిన్ అయినట్లయితే వాళ్ళకి తల్లికి వందనం అనేది పడట్లేదండి. సో ఎందుకంటే వాళ్ళ ఫీజు కింద అమౌంట్ అనేది ఏదైతే 13,000 రూపాయలు ఉన్నాయో అవి ప్రభుత్వమే జమ చేయడం జరుగుతుందండి. సో ఇంట్లో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే 13,000 కూడా ఆ ఫీజు కింద అయితే జమ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ పొంది ఆ స్కూల్ లేదా కాలేజ్లో జాయిన్ అవ్వకుండా వేరే స్కూల్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రం తల్లికి వందనం అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అయితే వచ్చిందో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు సో వాళ్ళకి కూడా నిన్నటి నుంచి వాళ్ళ పేమెంట్స్ అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుందండి. సో ఇది చాలామంది ఎవరిలో చూపించడం జరిగిందంటే ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే జూన్ 12వ తేదీన విడుదల చేసిన తర్వాత గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో అంటే అప్పుడు డబ్బులు పడకుండా సెకండ్ ఫేజ్ అమౌంట్కి గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళకి అమౌంట్ అనేది ప్రాసెసింగ్ అనేది చూపించడం జరిగింది. సో వాళ్ళకు కూడా నిన్నటి నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో 13,000 రూపాయలు అనేది జమ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆర్టీఈ యాక్ట్ కింద ఎవరైతే ఫ్రీ సీట్స్ పొంది ఉంటారో వాళ్ళకి, అదేవిధంగా ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ అని చూపించిందో వాళ్ళకి నిన్నటి నుంచి అయితే పేమెంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా. ఎవరికైతే టు బి పేడ్ అని ఉందో వాళ్ళకి కూడా జమ అవడం జరుగుతుంది. నిన్నటి నుంచి అయితే అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ఓకేనా. ఒకసారి మీరు అమౌంట్ అనేది పడ్డాయా లేదా చెక్ చేసుకుని ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను, మరికొందరికి తెలియజేస్తాను మరొక వీడియో రూపంలో అయితే. సో ఓకేనా. అదేవిధంగా చాలామంది 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళకి ఎన్పిసి అయితే ఇన్యాక్టివ్ అయితే చూపించడం జరిగిందండి. అంటే వాళ్ళు యాక్టివేట్లోనే ఉంచుకొని ఉన్నారు, కాకపోతే పేమెంట్ చెక్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఇన్యాక్టివ్ అనేది చూపించింది. వాళ్ళకి కూడా డబ్బులు అనేవి జమ కాలేదండి. సో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే
యాక్టివ్ అనేది చూపించడం జరిగింది. కాకపోతే ఇన్యాక్టివ్ అనేది చూపించడం జరిగింది. సో ఇలా చూపించిన వాళ్ళకి కూడా నిన్నటి నుంచి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. సో నేను కూడా స్వయంగా చూశానండి. మా గ్రామానికి సంబంధించి వాళ్ళకి కూడా ఎన్‌పిసిఐ ఇన్యాక్టివేట్ చూపించడం జరిగింది. ఆ అబ్బాయి ఏంటంటే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్‌కి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి కామన్‌గా ఎన్‌పిసిఐ ఇన్యాక్టివేట్ అయితే చూపించడం జరిగింది. సో అలా ఉండే వాళ్ళకి కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ అన్నీ పరిశీలించి వాళ్ళకి యాక్టివేట్ చేయించి అమౌంట్ అనేది నిన్నటి నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం సెకండ్ ఫేజ్ అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరికైతే అమౌంట్ పడలేదో అర్హత కలిగి ఉండి సో వాళ్ళందరికీ నిన్నటి నుంచి అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు విడుదల చేసిన అమౌంట్ మీకు పడుతుందా లేదా, మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. సో ముందుగా మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ముందుగా మీకు ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. స్కీమ్ దగ్గర తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా 2025-2026 ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కింద యూఐడి అనేది అడుగుతుందండి, అంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఎవరైతే తల్లి ఉంటారో తల్లికి వందనం ఫేస్ అమౌంట్కి ఎవరైతే తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా కింద ఎంటర్ క్యాప్చా ఉంటుంది. ఆ ఎంటర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ దగ్గర ముందు మీ యొక్క వివరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది. కింద స్టేటస్ రీమార్క్స్, అంటే అక్కడైతే మీకు అమౌంట్ అనేది క్రియేట్ అయ్యిందా లేదా, అవుతుందా లేదా అనేది చూసుకోవచ్చు. సో ఓకేనా, ఈ విధంగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ ఆప్షన్ అని రీసెంట్గా ప్రభుత్వం అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే స్టూడెంట్ ఆధార్ ట్రాకింగ్. ఇప్పుడు మదర్ ఆధార్ కార్డ్ లేకపోయినా సరే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీ యొక్క తల్లికి వందనం అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే మీ దగ్గరలోని గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ కనుక కలిసినట్లయితే సో ఈ విధంగా తల్లికి వందనం స్టేటస్ ఒకసారి చెక్ చేసి చెప్పండి అంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. సో ముందుగా ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మీకు అమౌంట్ అనేది పడుతుందా లేదా, పడితే ఒకవేళ ఏ బ్యాంక్ అకౌంట్కి పడుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు 2 విధాలుగా అయితే మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వరకు క్లియర్ అండి. సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిన్నటి రోజు నుంచి ఎవరికైతే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ వచ్చిందో వాళ్ళకి డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒకవేళ అమౌంట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే మరొక వీడియో రూపంలో అందరికీ తెలియజేస్తాను. సో ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.